This conference will now be recorded. Okay, today's concept ఏంది ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మనం. బట్ ఈ ప్రోగ్రామ్స్ ఏమంటున్నాం యూజింగ్ ఏ డేటా స్ట్రక్చర్ ఉపయోగించుకుంటున్నాం మనం ఇక్కడ. నౌ టుడే వీఆర్ యూజింగ్ ద లిస్ట్ డేటా స్ట్రక్చర్. ఆల్రెడీ లిస్ట్ డేటా స్ట్రక్చర్ అంటే అందరికి ఐడియా ఉంది. లిస్ట్ డేటా స్ట్రక్చర్ అంటే ఏమనుకుంటున్నాం, ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అనుకోవాలి. దీస్ వాల్యూస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద ఏ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఓకే, ఏమంటున్నా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. ఈ వాల్యూస్ ఏ బ్రాకెట్ లో ఇచ్చుకోవాలని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద వాల్యూస్ అండి, దీస్ ఆర్ ద వాల్యూస్, గ్రూప్ ఆఫ్ ద వాల్యూస్, దీస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద లిస్ట్. ఇప్పుడు ఏమంటున్నా యూజింగ్ దిస్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ వీ క్యాన్ డెవలప్ ద ప్రోగ్రామ్స్ అండి. ఫస్ట్ ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ రాద్దాం. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ అండి. టు ఫైండ్ ది సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. ఓకే, ఇది మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్. ఇప్పటి వరకు లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ, డేటా స్ట్రక్చర్స్ లో థియరీ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. ప్రతి దాంట్లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి, లిస్ట్ లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి, టుపుల్లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి, సెట్ లో డిక్షనరీస్ లో ఏమేమి ఫంక్షన్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈ రోజు నుంచి ఏంటి, ఆ 4 టాపిక్స్ లో కంప్లీట్ గా ప్రోగ్రామ్స్ ఏం డెవలప్ చేయాలి మనం వాటిలో. ఇప్పుడు మనకి కంప్లీట్ గా ప్రోగ్రామ్స్ డెవలప్ చేయాలి, వాటిల్లో ప్రోగ్రామ్సే నేర్చుకోవాలి. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఏమంటున్నా లిస్ట్ ఎలిమెంట్స్. అంటే లిస్ట్ ఎలిమెంట్స్ సమ్ చేయాలంటే మన దగ్గర ఆల్రెడీ ప్రిట్ ఇన్ ఫంక్షన్ ఉంది. సో దీన్ని 2 రకాలుగా రాయాలి. ఒక మెథడ్ 1 యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సమ్ అనే ఫంక్షన్ ఉందా లేదా మీ దగ్గర? ఆల్రెడీ దిస్ ఈజ్ యూజ్ ద బిల్ట్ ఇన్ ఫంక్షన్. సమ్ అనే ఫంక్షన్ ఏముంది మీ దగ్గర? యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఆల్రెడీ ఉంది. దీనికి ఎలా రాయాలి? ఏదో ఒక లిస్ట్ అనుకో, మీ ఇష్టం. ఆఫ్ ద లిస్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇలా ఉంది నా దగ్గర. ప్రింట్ ఆఫ్ ఏమని రాయాలి? సమ్ ఆఫ్ ఎక్స్. వస్తారు రాదా ఆన్సర్? ఇవన్నీ రాసుకున్నా మన నోట్స్ లో ఉందా? సమ్ ఆఫ్ ఎక్స్ అంటే 11 ప్లస్ 22 ప్లస్ 55 ప్లస్ 7. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు 39. ఓకేనా? 84. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు ఎంత? 84. ఇది రాయటం మీ అందరూ కూర్చుని కొత్త చెప్పేది ఏం లేదు. అండ్ సెకండ్ మెథడ్ ఏంది, ఈ ఫంక్షన్ వాడకుండా రాయాలి, వితౌట్ యూజింగ్ సమ్ ఫంక్షన్. ఇది వాడొద్దు, వితౌట్ యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడి మీ అందరికి తెలుసు, సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు కామా సమ్. సమ్ ఫంక్షన్ వాడి రాయటం మీ అందరికి వచ్చు. సమ్ అనే ఫంక్షన్ వాడి ప్రోగ్రామ్ రాయటం 84 మీ అందరికి వచ్చింది. సమ్ వాడా ఇక్కడ వాడి రాశాం. ఇప్పుడు ఏమంటున్నా, ఇది వాడొద్దు, ఇది వాడకుండా నాకు ఆన్సర్ కనుక్కోవాలి, ఇది వాడకుండా ఫైండ్ అవుట్ చేయాలి. యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్ వితౌట్ యూజింగ్ సమ్ ఫంక్షన్. ఏమంటాను ఇక్కడ? విత్ యూజింగ్ సమ్ ఫంక్షన్, అది ఇక్కడ రాసేసినాం. వితౌట్ యూజింగ్ సమ్ ఫంక్షన్ బేసికల్లీ ఒక వేరియబుల్ తీసుకోండి, ఎస్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఎస్ ఈక్వల్ టు 0 అనుకొని ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ ఎక్స్ ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ, ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి. అంటే స్టార్టింగ్ వాల్యూ ఇప్పుడు ఏమైతుంది జాగ్రత్త చూడండి. వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ ఈజ్ ద లిస్ట్. ఎక్స్ వాల్యూ ఎంత? 11, 2, 55, 7 and 9. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఎంత? ఎస్ వాల్యూ. ఓకే, ఇప్పుడు నా దగ్గర చూడండి, ఏమి ఐ అనేది ఉంటుంది, ఏ వాల్యూ ఎస్ అనేది ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఐ వాల్యూ ఎంత ఉంటుంది, ఎస్ వాల్యూ ఎంత ఉంటుంది. ఐ వాల్యూ ఎంత అవుతుంది మన దగ్గర? ద ఐ వాల్యూ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఎంత? 11. ఐ వాల్యూ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఎంత అవుతుంది? 11. ఎస్ వాల్యూ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఎంత? 0. ఎక్స్ వాల్యూ 11, 2, 55, 7 and 9. ఐ వాల్యూ ఈజ్ 11. ఐ వాల్యూ ఎంత? 11. ఎస్ ప్లస్ ఐ ఫర్ లూప్ కింద ఒక స్టేట్మెంట్ రాశాను నేను. ఎస్ ప్లస్ ఐ, ఎస్ లో ఎంత వాల్యూ ఉంది ఆల్రెడీ నా దగ్గర? 0. ప్లస్ ఐలో ఉన్న వాల్యూ ఎంత? 0 ప్లస్ 11. 11 వెళ్ళిపోయి దేంట్లో స్టోర్ అయితే ఇప్పుడు ఎస్. ఇప్పుడు వాట్ ఈజ్ ఎస్ వాల్యూ? అగైన్ నేను బ్యాక్కి వెళ్ళా. బ్యాక్ వెళ్ళగానే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మన దగ్గర? ఐ వాల్యూ ఇస్ 2. ఎస్ ప్లస్ 11. ఎస్ ప్లస్ ఐ, ఎస్ లో ఉన్న వాల్యూ ఎంత? 11 ప్లస్ ఐలో ఉన్న వాల్యూ ఎంత? 2. 13 ఎస్ వాల్యూ. అగైన్ మనం బ్యాక్కి వెళ్తున్నాం. బ్యాక్ వెళ్ళగానే ఎస్ ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? 55. ఐ వాల్యూ 55 తీసుకుంది. ఎస్ ప్లస్ ఐ
ఎస్ లో ఉన్న వాల్యూ ఎంత 13, ఐలో ఉన్న వాల్యూ ఎంత 55, ద రిజల్ట్ ఈక్వల్ ఎంత 68. అగైన్ బ్యాక్ వెళ్తున్నాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 7. ఎవ్రీ టైం ఐ వాల్యూ మారుతుంటుందా మారదా? నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ వస్తుంది. ఐ వాల్యూస్ ఇప్పటి వరకు ఉన్న ప్రకారం ఐ వాల్యూ 7, ఎస్ వాల్యూ ఎంత మన దగ్గర 68. ఇప్పుడు ఎస్ ప్లస్ ఐ, ఎస్ లో ఉన్న వాల్యూ 68, ఐలో ఉన్న వాల్యూ 7, ద రిజల్ట్ ఈక్వల్ టు 75. అగైన్ బ్యాక్ వెళ్తాం. ఐ వాల్యూ ఈజ్ 9, ఐ వాల్యూ ఈక్వల్ ఎంత 9. ఓకే, ఇప్పుడు ఎస్ ప్లస్ ఐ 75 ప్లస్ 9 84. అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. వాట్ ఈజ్ ఐ వాల్యూ? నో, టు స్టాప్ ద లూప్. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఎస్. ఎస్ లో ఉన్న వాల్యూ ఎంత ఇప్పుడు 8. అర్థమైందా లేదా? సార్ చూసుకోండి ఆ లూప్ని. ఇలా లూప్లో రిపీట్గా తిప్పుతూ ఉండాలి. గ్రూప్లో ఒకసారి పెట్టండి ఆయని. నేను పంపిస్తాను నోట్స్. ఈ డయాగ్రామ్ పంపిస్తా. ఈ డయాగ్రామ్ని మీరు ఓన్గా ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్టులో మనకి ఎలా వర్క్ అవుతుంది ఏందనేది మనం డయాగ్రామ్లో ఐ వాల్యూ ఎంత ఎస్ వాల్యూ ఎంత చూసుకుంటూ వెళ్ళాలండి. క్లియరా? రైటా? క్లియర్? ఇది ఏంది మనం రాసిన ప్రోగ్రామ్? ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్. ఇప్పుడు రన్ చేయండి ఒకసారి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఒకసారి రన్ చేయండి ప్రోగ్రామ్. టు ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఇవి ఉండకూడదుగా మన దగ్గర. టు ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏ రాయాలి? ఇక్కడ ఎస్ రాయాలి. రాయలేదు కాబట్టి వాల్యూ రాలా. ఎస్లో 84 ఉంది, బట్ మనం అక్కడ ఎస్ అనలేదు కాబట్టి ఏం చేయండి, ఇక్కడ వాల్యూ రాలేదు. అంటే సమ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని సమ్ చేయాలి యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వితౌట్ యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. క్లియర్? అండ్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని కౌంట్ చేయాలి. write a program, second program, write a program to count, to find number of elements in a given list. Number of elements in a given list. Question చదువుకోండి ఫస్ట్. ఏంటి క్వశ్చన్ ఏంది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కనుక్కోవడం ఎలా? మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ గివెన్ లిస్ట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోవాలి. నీ దగ్గర ఫంక్షన్ ఏముందండి? LEN. ఒక మెథడ్ ఏముంది? యూజింగ్ LEN వాడి కనుక్కోవాలి. LEN వాడాలి మనం. LEN ఏంటి? LEN ఆఫ్ X. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని మన దగ్గర? 5. అలా అనే బదులు కొంచెం మంచిగా రాద్దాం. నెంబర్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు కామా లెంత్ ఆఫ్ X. రాయకూడదా? నెంబర్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఏమని వచ్చింది ఇప్పుడు నీకు? యూజింగ్ ఏం వాడాం ఇక్కడ? లెంత్ ఫంక్షన్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? సార్ లెంత్ ఫంక్షన్ యూజ్ చేయొద్దండి వితౌట్ యూజింగ్ లెంత్ ఫంక్షన్. వాట్ ద సెకండ్ మెథడ్? సెకండ్ మెథడ్ వితౌట్ యూజింగ్ LEN బిల్ట్ ఇన్ ఫంక్షన్. వితౌట్ యూజింగ్, ఎక్కడ యూజ్ చేయొద్దు. దీన్ని వాడకుండా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే కౌంట్ అనుకుందాం. కౌంట్ చేద్దాం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో. ఇనీషియల్లీ స్టార్టింగ్ ద కౌంట్ వాల్యూ ఈక్వల్ ఏమనుకుంటున్నాం ఇక్కడ? 0. Using for loop for I in X. Count equal to count plus 1. Count value every time ఎంత చెప్తున్నాను? +1. The count value is increasing by 1. The count value is increasing by 1 అండి. So starting what is X? X అంటే ఎంత? 11, 2, 55, 7 and 9. 11, 2, 55, 7 and 9. ఏమైతుంది వాల్యూ ఇక్కడ? ఫస్ట్ I వాల్యూ ఎంత? What is I value? 11. What is count value? The starting count value ఎంత మన దగ్గర ఉంది ఇప్పుడు? 0. ఏమీ లేనప్పుడు కాబట్టి 0 అనుకోవాలి మనం. I value 11 తీసుకొని లూప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది లూప్ మన దగ్గర. లూప్ బోర్డుగా చూడాలి ప్లీజ్ అందరూ. బోర్డుగా చూడండి. ఓకే, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ద కౌంట్ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ బై 1. ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1 1. అగైన్ మనం బ్యాక్ వెళ్తున్నాం. నౌ వాట్ ఈజ్ I value? 2. I value ఈక్వల్ ఎంత? 2. Count equal to count plus 1. 1 plus 1, 2. Again back వెళ్ళాం. I value equal to ఎంత? 55. ఇది లాజిక్ డెవలప్ కావడం కోసం, ఫర్ లూప్ లో తిరుగుతుందని చెప్పడం కోసం. The I value equal to ఎంత మన దగ్గర ఇప్పుడు? 55. Now the count equal to count plus 1. ఆల్రెడీ కౌంట్ లో ఉన్న వాల్యూ ఎంత? 2. 2 plus 1 ఎంత? 3. That is equal to 3. Again go back. I equal to count. I equal to
ఎంత అయింది నెక్స్ట్ వాల్యూ 7. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 4. అగైన్ బ్యాక్ వెళ్తున్నాం. ఐ ఈక్వల్ టు వాల్యూ ఎంత 9. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 5. అగైన్ బ్యాక్ వెళ్తున్నాం. వాల్యూస్ ఉన్నాయా నో వాల్యూసా నో వాల్యూస్. సో టు స్టాప్ ద లూప్ వాల్యూస్ నీ దగ్గర ఉంటే ఎగ్జిక్యూట్ అయ్యేది బట్ దేర్ ఇస్ నో వాల్యూస్ టు స్టాప్ ద లూప్. లూప్ అయిపోగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు కౌంట్. కౌంట్ లో ఉన్న వాల్యూ ఎంత మన దగ్గర 5. ఒకసారి చూసుకోండి. డౌట్ ఉంది ఏమన్నా ఆన్లైన్ వాళ్ళు? ఐఎమ్ ఆన్లైన్ స్టూడెంట్స్. ఎనీ డౌట్ ఎనీ వన్ ప్లీజ్ చెక్ ఇట్. ఓకేనా? ఐ వాల్యూ కౌంట్ వాల్యూ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చెక్ చేయండి. ద వాల్యూ ఇస్ రిపీటెడ్ అప్ టు కౌంట్. ఓకే, సేమ్ అలానే ఐ వాల్యూ తీసుకొని కౌంట్ చేసుకోవాలండి విత్ యూజింగ్ ఫంక్షన్ అండ్ వితౌట్ యూజింగ్ ఫంక్షన్. with using and without using function. This is I value. Now the count equal to count plus 1. The number of list elements equal to n. Without function అదే ఆన్సర్, విత్ ఫంక్షన్ కూడా అదే ఆన్సర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్ నా దగ్గర ఉన్న వాల్యూస్లో యూ హ్యావ్ టు ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ రైట్ ఏ ప్రోగ్రామ్, ద థర్డ్ ప్రోగ్రామ్ అండి, టు ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ. ఏం చేయమంటున్నా? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది లోయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ ఇన్ ఏ గివెన్ లిస్ట్ యూజింగ్ ఏ ఫంక్షన్ వాడి కనుక్కోవచ్చు మనం. లోయెస్ట్ వాల్యూ కనుక్కోవచ్చా? ఎట్లా? ఏ ఫంక్షన్? యూజింగ్ MIN మినీ ఫంక్షన్ యూజింగ్ MIN. ఓకే, లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు ఏమనాలి దీన్ని ఇప్పుడు? MIN ఆఫ్ x. వస్తాయా రాబా వాల్యూస్? వస్తారా? దీన్ని మీరు వితౌట్ ఫంక్షన్ రాయండి ఒకసారి చూద్దాం. లాజిక్ రాయండి, గంట గంట చేపెట్టి కూర్చోవడం కాకుండా వితౌట్ ఫంక్షన్ రాయండి. ఫంక్షన్ ఉపయోగించి నేను చెప్పా కదా ఇప్పుడు, ఫంక్షన్ లేకుండా ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ. ఒక 2 minutes లేట్ అయినా పర్వాలేదని రాయండి. చూద్దాం, రాయండి ఒకసారి. లోయెస్ట్ వాల్యూ యూజింగ్ MEN ఫంక్షన్ కదా, MEN ఫంక్షన్ వాడు చేయకుండా రాయాలి.
len ఫంక్షన్ లేకుండా రాయాలి. వితౌట్ యూజింగ్ len మినిమం వాల్యూ. అంటే ఇండైరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంది, మా అందరం కూర్చున్న వాళ్ళు పొట్టోడు ఎవరు ఇక్కడ, ఎవరు హైట్ తక్కువ ఉన్నారు, ఎవరు హైట్ ఎక్కువ ఉన్నారంటే మాక్సిమం వాల్యూ, హైట్ తక్కువ ఉన్న వాళ్ళని ఏమంటున్నాం మినిమం వాల్యూ, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఫంక్షన్ వాడకుండా ఫైండ్ అవుట్ చేయాలి. రాశారా? చూద్దాం, రాయండి చూద్దాం. ఒక 5 minutes కొంచెం ఆలోచించి రాయండి, పర్వాలేదు. టైం వేస్ట్ అయితే ఏం పర్లేదు, నో ప్రాబ్లం. వేస్ట్ అని ఏం లేదు, చేయండి ఒక 5 నిమిషాలు. మాత్రం రాకపోతే ఉద్యోగాలు మీరు ఎవరు ఇవ్వాలి? చిన్న ప్రోగ్రామ్ ఉద్యోగం రాయడం రాకపోతే ఉద్యోగం ఎవరు ఇవ్వాలి మనకి? మన వాళ్ళు ఎలా భరించాలి పాపం? మనం ప్రాక్టీస్ చేయకుండా చదవకుండా వస్తే ఎలా? అంతే కదా, వాడు మనం భరించాలిగా. అదే వచ్చిందా, ఎలా రాయాలి ఏందని అనుకోద్ది కన్నా. ఏమవుతుంది, ఎలా రాయాలి? మన దగ్గర ఎలిమెంట్స్ ఇదండి, జస్ట్ ఇలా పర్సన్స్ లాగా అనుకుందాం. ఇలా పర్సన్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళల్లో చిన్నవాడు ఎవడో కనుక్కోవాలి మనం. అంతేనా? ఒక 5 మనుషులు ఉన్నారు, 5 మనుషుల్లో షార్టెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ఎవడైతే ఉంటాడో ఈడే షార్టెస్ట్ అనుకోవాలి మనం. ఈ పిల్లోడినే షార్టెస్ట్ పర్సన్ అనుకోవాలి. అనుకొని ఇప్పుడు ఏం చేయాలంటే వీడిని వీడితో కంపారిజన్ చేయాలి. ఫస్ట్ వాడిని సెకండ్ వాడితో కంపారిజన్ చేయాలి. ఆ ఇద్దరిలో చిన్నగా ఎవరుంటే వాడు చిన్నోడు. అంటే ఇప్పుడు ఏమనుకున్నాం, ఫస్ట్ వాడిని స్మాల్ అనుకున్నాం. ఆ తర్వాత ఏం చేసామంటే ఈ ఇద్దరిని కంపారిజన్ చేసాం. ఈ ఇద్దరిలో చిన్నగోనాడు ఎవడు, స్మాలెస్ట్. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన షార్టెస్ట్ వాడిని వీడిని కంపారిజన్ చేయాలి. నెక్స్ట్ వచ్చిన షార్టెస్ట్లో వీడిని కంపారిజన్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో చిన్న వాళ్ళు ఎవరు, అదవుతుందా? అలా ఈ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్, నెక్స్ట్. బేసిక్గా మాత్రం స్టార్టింగ్ వాల్యూని ఏమనుకోవాలి మనం ఇక్కడ, షార్టెస్ట్ వాల్యూ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వాల్యూ 6 అనుకుందాం, ఇక్కడ 2 పెట్టినాం అనుకుందాం. ఇప్పుడు ఆన్సర్ ఏం రావాలి మనకి, ద లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు పుట్టగానే LOW అనుకోండి. LOW అంటే లోయెస్ట్ వాల్యూ అనుకోవడం కోసం. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద లోయెస్ట్ వాల్యూ? లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు ఫస్ట్ వన్నే లోయెస్ట్ వాల్యూ అనుకోవాలని చెప్పా. ఫస్ట్ వర్డ్ అంటే ఎవరండి, x of 0. x of 0 ఏమంటున్నా ఇప్పుడు నేను, ఫస్ట్ వర్డ్ ఫర్ I ఇన్, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి ఇప్పుడు నాకు, ఫర్ I ఇన్ x అంటే మొత్తం వద్దు. ఇప్పుడు
ఐని ఎక్స్ అన్నాను అనుకో, ఎక్స్ అని ఏదో లాజిక్ రాశా ఇక్కడ, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 రాశా. ఇప్పుడు ఎక్స్ అంటే ఏమైంది, ఇక్కడ నుంచి వస్తారు. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఇప్పుడు నాకు 6 కా నుంచే రావాలి. 11 వద్దిగా, 11 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 6 కా నుంచి రావాలంటే 1 కోలన్ అప్ టు ఎండింగ్ వరకు కోలన్ ఇలా రావాలన్నా గుర్తుపెట్టుకోవాలి. ఇది లాజిక్, ఇది స్లైసింగ్. గుర్తుందా, ఎక్కడ మర్చిపోయారా? శనివారం వచ్చింది, ఆదివారం వచ్చింది, చికెన్ బిర్యానీ అయిపోయింది, లూలు మార్కెట్ అయిపోయింది, ఏఎంబి అయిపోయింది, ఫోరం అయిపోయింది, ఆడ గుర్తుందంటారా? గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఓకేనా, ఎక్స్ ఆఫ్ 1 to end of the list, 1 for the starting value, next one is the ending value. This is called the incrementing or decrementing. ఏమి ఇవ్వకపోతే by default incrementing is 1. ఇక్కడ చూడు స్టార్టింగ్ వాల్యూ, ఓకే, అండ్ సో ఆన్ ఇలా ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏమైతుంది మన దగ్గర, ఇప్పుడు చూడండి, ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ ఏమనుకున్నాం, ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ ద స్టేట్మెంట్ 1, ఇఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ లోయెస్ట్ కనుక అయితే లోయెస్ట్ ఈక్వల్ టు ఐ, లేకపోతే లేదు. ఐ అనే వాల్యూ లో కంటే చిన్నగా ఉంటే లోయెస్ట్ వాల్యూ మార్చుకోలేకపోతే లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, ఇప్పుడు నేను ముందు ఇది అర్థం చేసుకోండి. ఎక్స్ ఆఫ్ 1 to ఎండింగ్, ఎక్స్ అంటే ఉత్తగానే అయిపోద్దండి. ఇక నేను ఎక్స్ అని పెట్టాను అనుకో, నాకేమైతే 11, 6, 55, 7 and 2, 9 వస్తాయి. ఎక్స్ ఆఫ్ 11, 1 to ఎండింగ్ వరకు అంటే అంత 1 అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 6, 55, ఓకే, 7, 2 and 9. ఇది మన దగ్గర ఉన్న వాల్యూ. ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ ఐడియా ఉంది, వాట్ ఈజ్ ఐ వాల్యూ చూద్దాము, అండ్ వాట్ ఈజ్ LOW వాల్యూ. వాట్ ఈజ్ LOW వాల్యూ? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, 6. LOW వాల్యూ ఎంత ఫస్ట్, 11. ఎందుకు, ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ దేంట్లో పంపించాను, ఇది నా దగ్గర ఎక్స్, 11, 6, 55, 7, 2 and 9. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. నా వాట్ ఇస్ ద 0 వాల్యూ, ఎక్స్ ఆఫ్ 0. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ 11 వెళ్ళిపోయి లోలో ఉంది. ఇప్పుడు ఏమన్నా, ఇఫ్ ఐ లెస్ దెన్ LOW, ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ ఎంత అండి, 6 లెస్ దెన్ LOW 11, 6 లెస్ దెన్ 11. కండిషన్ ఏమైంది దగ్గర, అది ట్రూ అయింది కాబట్టి ఐలో ఉన్న వాల్యూ దేంట్లో పంపిస్తున్నా ఇప్పుడు నేను, LOW. ఐలో ఉన్న వాల్యూ ఎంత, 6, దట్ ఈస్ ది LOW. అగైన్ బ్యాక్ వెళ్తున్నాం, బ్యాక్ వెళ్ళగానే నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ, 55. ఇఫ్ 55 లెస్ దెన్ 6, ఐలో ఉన్న వాల్యూ ఎంత, 55, LOW ఉన్న వాల్యూ ఎంత, 6. 55 లెస్ దెన్ 6 ఫాల్స్ కాబట్టి ది స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్, ఐ వాల్యూ ఈజ్ ఐ వాల్యూ ఎంత, 7. ఇఫ్ 7 less than LOW 6, 7 less than 6 ఏమైంది దగ్గర, అది false. This is not executed. Again go back, I value equal to 2. If 2 less than LOW వాల్యూ ఎంత, 6, 2 less than 6. కండిషన్ ఏమైంది మన దగ్గర, అది ట్రూ అయింది కాబట్టి ఐలో ఉన్న వాల్యూని దేంట్లో పంపిస్తున్నాను, LOW. ఐలో ఉన్న వాల్యూ ఎంత నా దగ్గర ఇప్పుడు 2. ఆ 2 బై దేంట్లో ఉంది, LOW. ఇక్కడ ఏమి మారలేదు, ఇక్కడ మాత్రం మారింది. మారి LOWలోకి ఎంత వాల్యూ పోయిందండి, అగైన్ బ్యాక్కి వెళ్తాను. వాట్ ఈజ్ ఐ వాల్యూ, 9. 9 లెస్ దెన్ 2, ఐ లెస్ దెన్ LOW. ఐ అంటే 9, LOW 2, 9 less than 2. The condition is false, not actually. Again go back, what is I value, no value. So to stop the loop ఆగిపోతే ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవ్వదుగా, ఇక వాల్యూ లేదు నీ దగ్గర, లూప్ ఆటోమేటిక్ ఏమవుతుందండి, అయిపోద్ది. ఇప్పుడు వాట్ ఈజ్ ద LOW వాల్యూ, LOW వాల్యూ ఈక్వల్ టు అండి. ఇది మన లూప్ లో మీరు ఇలా రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. ఓకేనా, చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, జస్ట్ కామెంట్లో పెట్టాను. అది లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ ఎంత అని ఇప్పుడు అర్థమైందా అందరూ క్లియర్గా? సేమ్ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ రాయాలి. ఫోర్త్ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లోయెస్ట్ వాల్యూ లాగానే ఏం చేయాలి ఇక్కడ, హైయెస్ట్ వాల్యూ ఇన్ యువర్ లిస్ట్. హైయెస్ట్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఏ ఫంక్షన్ వాడుకోవాలి మన దగ్గర, ఇక్కడ
highest value equal to max of x. అమ్మా చెప్పురా. అర్థమైందా క్లియర్గా? సార్ ఇదే ప్రోగ్రామ్ని మ్యాక్స్ ఫంక్షన్ వాడకుండా రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి? వితౌట్ యూజింగ్ ఎంఏఎక్స్ మ్యాక్స్ ఫంక్షన్ వాడొద్దండి. ఎలా కనుక్కోవాలి మరి మ్యాక్స్ ఫంక్షన్ వాడకుండా? టు ఫైండ్ ద హైయెస్ట్ వాల్యూ. ఓకే, ఇక్కడ XIGS అని ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ. ఇఫ్ ఐ ఇన్ ఎక్స్ ఆఫ్ 0, ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ పెట్టాలి. ఇప్పుడు లెస్ దెన్ బదులు ఏమవుతుంది ఇక్కడ? గ్రేటర్ దాన్. XIGH వాల్యూ ఈక్వల్ టు ఓకే హైయెస్ట్ వాల్యూ సేమా? అర్థమైందా? డౌట్ ఉందా? సేమ్ పోతారు సేమ్ అని పెద్ద ఇబ్బంది లేదు దాంట్లో. లోయెస్ట్ వాల్యూ అది అనుకున్నాం, హైయెస్ట్ వాల్యూ ఇది. ఏమైనా ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోవటం, లోయెస్ట్ వాల్యూ పాయింట్ అవుట్ చేయటం, హైయెస్ట్ వాల్యూ పాయింట్ అవుట్ చేయటం, సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్. మొత్తం మనం ఈ టైప్లో 4 ప్రోగ్రామ్స్ రాసాం. క్లియర్? ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏనండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్, fifth one. Write a program to find the given value. The given value is the given element. Value anna ante the given element anna. The given element is present or not in a list. Given value aina, given element aina మీ లిస్ట్ లో ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక వాల్యూ ఇస్తాము, ఆ వాల్యూ నీ దగ్గర ఉందా లేదా చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఉందా లేదా చెప్పడం కోసం మన దగ్గర ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆపరేటర్స్ ఒక ఆపరేటర్ ఉందండి, ఇన్ ఆపరేటర్ గుర్తుందా లేదా అందరికీ? ఇన్ ఆపరేటర్ నీ దగ్గర వాల్యూ ఉందా లేదా చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈక్వల్ నా దగ్గర ఒక లిస్ట్ అండి, ఏదో సమ్ వాల్యూ. ఓకే ఓకే నా 55 ఇన్ ఎక్స్, 55 ఎక్స్లో ఉందా లేదా? ఉంది కాబట్టి ఏమొచ్చిందండి? 2. 99 ఇన్ ఎక్స్ అంటే యూజింగ్ ఇన్ ఆపరేటర్ టు ఫైండ్ ద గివెన్ వాల్యూ ఈజ్ ప్రెసెంట్ ఆర్ నాట్ ఇన్ య లిస్ట్. ఈ వాల్యూ లిస్ట్ లో ఉందా లేదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక వాల్యూ ఉంటే ఓకే, లేకపోతే మనం ఏమవుతుంది అక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. రైట్, వాట్ ఇస్ ద ప్రోగ్రామ్? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ వాల్యూ ఈజ్ ప్రెసెంట్ ఆర్ నాట్ ఇన్ ఏ లిస్ట్ అండి. దీన్ని 2 రకాలుగా రాయొచ్చు. ఇలాంటి వాల్యూ ఉందా లేదా తెలుసుకునే ఈ కాన్సెప్ట్ ఏమంటున్నామంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ సెర్చింగ్ టెక్నిక్స్ అంటాం. ఇది సెర్చింగ్ టెక్నిక్స్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? మనం ఒక మెడికల్ షాప్కి వెళ్ళాము, ఒక ట్యాబ్లెట్ అడిగాము, వాడు ఉందా లేదా చెప్పాలి. ఒక డీమార్ట్కి వెళ్ళాము, ఒక కిరాణా ఐటెం అడిగాము, ఉందా లేదా చెప్పాలి. ఒక విజేతకి వెళ్ళాము, ఒక ఐటెం అడిగాము, ఉందా లేదా చెప్పాలి. ఒక ఫోరం మాల్కి వెళ్ళాము, ఒక ఐటెం అడిగాము, ఉందా లేదా చెప్పాలి. ఒక సినిమా హాల్కి వెళ్ళాము, ఒక సినిమా పేరు కొట్టాము, ఆ సినిమా ఎగ్జిస్టింగ్ అక్కడ ఆడుతుందా లేదా చెప్పాలి. ఈజ్ ఇట్ ప్రజెంట్ ఆర్ నాట్ చెప్పాలి. అలాంటి కేసెస్లో వాడే వాటిని ఏమంటున్నాం? సెర్చింగ్ ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ అండి ఇది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ వాల్యూ ఈజ్ ప్రజెంట్ ఆర్ నాట్ ఇన్ ఏ లిస్ట్. సెర్చ్ చేయటం, వాల్యూ ఉంటే ఒకటి లేకపోతే ఒకటి, దట్ ఈస్ కాల్డ్ సెర్చింగ్. ఇప్పుడు నా దగ్గర ఎక్స్ ఈక్వల్ టు ఏదో ఉంది కదా, ఇక్కడ రాశాం కదా, ఏదైనా ఇదేం రూల్ ఏం లేదండి, ఏదో ఒక వాల్యూ, ఇట్ ఈస్ వన్ వాల్యూ. ఓకేనా? దిస్ ఈజ్ ఎక్స్. పర్టికులర్ వాల్యూ నేను సెర్చింగ్ ఎలిమెంట్ ఇస్తున్నా. సెర్చింగ్ ఎలిమెంట్ EL ఈక్వల్ టు 99. ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇన్ ప్రింట్ ఆఫ్ ELE ఇన్ ఎక్స్. ఏమంటున్నా? నా ఒరిజినల్ లిస్ట్ ఏంటి? నా ఒరిజినల్ లిస్ట్ ఏంది? 11 6 55 7 29. నా సెర్చింగ్ ఎలిమెంట్ ఎంత ఇక్కడ? 99 ఇన్ ఎక్స్. 99 ఎక్స్లో ఉందా లేదా? లేదు అన్నారు, కాబట్టి వచ్చిన వాల్యూ ఎంత? ఓకే, ELE ఈక్వల్ టు 7. 99 కాదు, ELE వాల్యూ ఎంత నా దగ్గర? ఇప్పుడు 7 ఉంది కాబట్టి ఏమైంది? ట్రూ. ఇప్పుడు ఏమవ్వాలి నాకు ఆన్సరు? ట్రూ వస్తే ఎలిమెంట్ ఉందని, లేకపోతే లేదని. చూడండి ఇప్పుడు యూజింగ్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ELE ఇన్ ఎక్స్, ప్రింట్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్
given element is present. Else print of given element is not present. అర్థమైందా అందరూ క్లియర్గా ఉంటే ట్రూ అని వస్తుంది, లేకపోతే లేదండి. అంటే ఇప్పుడు మనకి ఏమి ఇస్తుంది, ఓన్లీ ఈ పార్ట్ నీకేమిచ్చింది, ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ, ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ. ట్రూ ఇస్తే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను 7 ఇచ్చిన, 7 ఇన్ ఎక్స్ ట్రూ, ట్రూ కాబట్టి ఏమైంది, నాకు ట్రూ అయింది కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ గివెన్ ఎలిమెంట్ ఈజ్ ప్రజెంట్. ఒకవేళ అలా కాకుండా 99 ఇన్ ఎక్స్ ఏమొచ్చేది ఇప్పుడు నీకు, అది ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ద వాల్యూ ఈక్వల్ ఎంత అండి, నాట్ ఇన్. సో ఇలా వద్దు, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెర్చింగ్ ఎలిమెంట్. ఏం చేయాలి నువ్వు, ఎంటర్, ముందే చెప్పలేంగా పలానా అని, కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, ఎంటర్ సెర్చింగ్ ఎలిమెంట్. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెర్చింగ్ ఎలిమెంట్. సెర్చింగ్ ఎలిమెంట్ ఈజ్ 55. గివెన్ ఎలిమెంట్ ఈజ్ ప్రజెంట్. గివెన్ ఎలిమెంట్ ఈజ్ ప్రజెంట్ అనే బదులు 55 ఈజ్ ప్రజెంట్ అని కూడా రాయొచ్చు, మన ఇష్టం అది. ఓకేనా. అండ్ 125 గివెన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రజెంట్. సార్ ఇది పైథాన్ కాబట్టి ఇంత ఈజీగా రాశాం. పైథాన్ కాబట్టి డైరెక్ట్ మన దగ్గర ఇన్ అనే ఫంక్షన్ ఉంది, ఇన్ అనే ఆపరేటర్ డైరెక్ట్ రాశాం. దిస్ ఈజ్ మెథడ్ 1. మెథడ్ 1 యూజింగ్ ఇన్ ఆపరేటర్. యూజింగ్ ఏం వాడుతున్నా, యూజింగ్ ఇన్ ఆపరేటర్. వాట్ ఈజ్ ఇన్ ఆపరేటర్? ఇన్ ఆపరేటర్ ఏమంటారు మీరు? ఇన్ ఆపరేటర్ అసలు ఏ ఆపరేటర్ కింద చెప్పా, ఇన్ ఆపరేటర్ చూసుకోండి బుక్ లో. ఇన్ ఆపరేటర్ ఏ ఆపరేటర్ కింద చెప్పా, యూజింగ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. గుర్తున్నాయా లేవా? స్పెషల్ ఆపరేటర్స్ లో, మెంబర్షిప్ ఆపరేటర్స్ లో ఇన్ ఆపరేటర్ ఉంటుంది. ఇన్ ఆపరేటర్ ఏమనుకున్నాం మనం, గివెన్ వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలి. ఉంటే ఓకేనండి, లేకపోతే లేదు. ఇది యూజ్ చేయకూడదు రాయాలి, యూజ్ లాజిక్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఇన్ ఆపరేటర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్కో, C++కో, జావాకో వెళ్ళాం, యూజింగ్ లాజిక్. లాజిక్ వాడాలి. ఎలా సార్, ఎలా లాజిక్ వాడాలి? ఇది వాడొద్దు, ఇది వాడొద్దు, ఇన్ ఆపరేటర్ యూజ్ చేయొద్దు, లాజిక్ వాడాలి. ఎట్లా? నేను ఎంటర్ వాల్యూ ఎంత, 125. 125 దీంట్లో ఉందా లేదా? లేదు కాబట్టి ఆన్సర్ ఏం రావాలి, 125 నాట్ ఇన్ లిస్ట్ అని రావాలి, అంతే కదా. ఇప్పుడు ఈ 125ని ఫస్ట్ ఎలిమెంట్ని చెక్ చేయాలి, రెండు ఓకేనా కాదు. 1 ఎలిమెంట్ని 125ని సెకండ్ ఎలిమెంట్ని చెక్ చేయాలి, కాదు. 125ని థర్డ్ ఎలిమెంట్ని చెక్ చేయాలి, కాదు. 125ని ఫోర్త్ ఎలిమెంట్ చెక్ చేయాలి, కాదు. 125ని ఫిఫ్త్ ఎలిమెంట్ చెక్ చేయాలి, కాదు. 125ని లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేయాలి, కాదు. సో గివెన్ ఎలిమెంట్ ఉందా లేదా మన దగ్గర? లేదు. ఒకవేళ వాట్ ఈజ్ యువర్ గివెన్ ఎలిమెంట్? 55. అయితే ఇప్పుడు ఏం చేయాలి, 55ని ఫస్ట్తో కంపారిజన్ చేయాలి, కాదు. నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. 55ని 6తో కంపారిజన్ చేయాలి, కాదు. 55ని ఇప్పుడు దేంతో కంపారిజన్ చేయాలి, ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్తో కంపారిజన్ చేయాలి, ఓకే ఉంది. కాబట్టి ద ఎలిమెంట్ ఈజ్ ప్రజెంట్. సెర్చింగ్ అయితే అది ఇంకా వెతకాలా మనం, వెతకొద్దు దొరికింది కదా మనకు కావాల్సిన ఐటమ్. మనకి కావాల్సిన ఐటమ్ ఫౌండ్ అయింది, మనకి కావాల్సిన ఐటమ్ ఫౌండ్ అయింది. సో టు స్టాప్ ద సెర్చింగ్, టు స్టాప్ ద సెర్చింగ్ అంటే మీకు ట్రాన్స్ఫర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ వాడాలా మనం ఇక్కడ? బ్రేక్ స్టేట్మెంట్ ఇస్ ద ట్రాన్స్ఫర్ కంట్రోల్ స్టేట్మెంట్. లాజిక్ రాయాల. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ ఎక్స్ వాల్యూ, ఇట్ ఈజ్ యువర్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ఫర్ I in ELE. I in ELE. Sorry. For I in X, 1 by 1 element తీసుకోవాలి. If I equal to ELE కనుక అయితే దాంట్లో ఫౌండ్ ఈక్వల్ టు ఏమని పెడతాను, ఇప్పుడు నేను ట్రూ అండి అండ్ బ్రేక్. ఫౌండ్ ఈక్వల్ టు ట్రూ. ఫౌండ్ అనే వేరియబుల్ తీసుకున్నా, ఫస్ట్ స్టార్టింగ్ ఫౌండ్ ఈక్వల్ టు ఎంత, ఫాల్స్. ఇఫ్ ఫౌండ్ గివెన్ ఎలిమెంట్ ఇస్ ప్రెజెంట్ లేకపోతే నాట్ ప్రెజెంట్. ఫౌండ్ అంటే ఏంటి, ట్రూనా ఫాల్సా? ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, డైరెక్ట్ రాయటమే. ఈక్వల్ టు ట్రూ వద్దిగా రాయకూడదు, అవసరం లేక నో నీ డైరెక్ట్ రాస్తున్నాం. ఈ ఫౌండ్ లో ఉన్న వాల్యూ ట్రూ అనుకో, ఏది ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫౌండ్ లో ఉన్న వాల్యూ ఫాల్స్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి మొత్తం చూడాలి దీన్ని కంటిన్యూగా. గివెన్ ఎలిమెంట్ is present or not using some logic. What is your x value?
11 so and so. This is your x. ఎప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఒకసారి ఎలిమెంట్ ఉండి చూసుకుందాం, ఒకసారి ఎలిమెంట్ లేకుండా చెబుదామండి. ఓకేనా? ఫౌండ్ వాల్యూ ఎంత నీ దగ్గర? కొంచెం ఆఫ్లైన్ వాళ్ళు, ఆన్లైన్ అంటే పాపం ఎక్కడే ఉంటారు కాబట్టి మీరు ఏం చేయాలంటే రఫ్ నోట్స్ పెట్టుకొని అప్పుడప్పుడు రాయటం ఏదో చేసుకుంటే ఇవన్నీ అక్కడ ఉంటాయి. లేదా ఉత్తనే కూర్చుంటే ఒకళ్ళేమో ఆవులు ఎత్తున్నారు, నేనే వాళ్ళ పొట్టలో పోయేటట్టున్నా, ఒకళ్ళేమో ఫోన్ చూస్తున్నారు, ఒకళ్ళ మైండ్ ఆడుకోబోద్ది. ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే కొంచెం రఫ్ లాగా పెట్టుకొని కనీసం నీ పక్కన రాసేదన్నా రాయండి. సార్ మరీ సుఖం అలవాటు చేసింది కదా, స్క్రీన్ షాట్ పంపిస్తాడు, వాట్సాప్ పంపిస్తాడు, ఏదో బాగుంది అని కాదు అక్కడ. కొంచెం ఇక ఆన్లైన్ వాళ్ళంటే నేనేం ఆన్లైన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు పాపం, వాళ్ళ ఇంట్లో మంచమైన నిద్రపోయి సినిమా చూస్తుండ్రా, మెలకొని చూస్తుండ్రా, చెవులో రింగ్ పెట్టి చూస్తుండ్రా, చూసుకుని ఇల్లు తిరుగుతురా, వాళ్ళు మనం ఏం పాపం స్పెసిఫై చేయలేము. కానీ మీరు మాత్రం కొంచెం ఆఫ్లైన్ వాళ్ళు కొంచెం రాసుకుంటే అది వాల్యూ మీకు ఉపయోగం, నాకు ఉపయోగం అని కాదు ఇది. ఓకే, దిస్ ఈజ్ ఈఎల్ఈ వాల్యూ ఏంటి? ఓకేనా? తర్వాత ఫౌండ్ వాల్యూ ఏంది? తర్వాత ఐ వాల్యూ ఏంది? ఒక్కొక్కటి వాల్యూస్ మన దగ్గర ఏమేమి అవుతున్నాయి. వాట్ ఈజ్ ఈఎల్ఈ వాల్యూ, వాట్ ఈజ్ ఫౌండ్ వాల్యూ, వాట్ ఈజ్ ఐ వాల్యూ. ఈఎల్ఈ వాల్యూ అంటే సెర్చింగ్ ఎలిమెంట్. మై సెర్చింగ్ ఎలిమెంట్ ఈజ్ 125. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏం రావాలి? ఎలిమెంట్ ఉందని రావాలా లేదని రావాలా? లేదని రావాలి. ఓకే, వాట్ ఈజ్ ఎంటర్ వాల్యూ? సెర్చింగ్ అని 125. ఫౌండ్లో ఎంత వాల్యూ ఉంది ఇప్పుడు నా దగ్గర? ఫౌండ్లో ఎంత వాల్యూ పెట్టా ఇప్పుడు నేను? ఫాల్స్ అంటే 0. ద ఫౌండ్ వాల్యూ ఆటోమేటిక్గా 125 ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ ఫాల్స్ ఇచ్చా. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత మన దగ్గర? 11. ఇఫ్ 11 ఈక్వల్ టు ఈఎల్ఈ, 11 ఈక్వల్ టు 125. ఐలో ఉన్న వాల్యూ ఎంత అండి? ఐలో ఉన్న వాల్యూ ఎంత? 11. ఈఎల్ఈలో ఉన్న వాల్యూ ఎంత? 125. 11 ఈక్వల్ టు 125. ఫాల్స్ కాబట్టి దీస్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ? 6. 6 ఈక్వల్ టు 125. ఫాల్స్. 6 ఈక్వల్ టు 125 అది ఫాల్స్, ఎగ్జిక్యూట్ అవ్వదు. అగైన్ బ్యాక్కి వెళ్తున్నా. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 55. 55 ఈక్వల్ టు 125, నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 7. 7 ఈక్వల్ టు ఈఎల్ఈ, ఫాల్స్, నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. ఐ వాల్యూ ఎంత? 2 ఈక్వల్ టు ఈఎల్ఈ. 2 ఈక్వల్ ఐ ఈక్వల్ టు ఈఎల్ఈ అంటే ఐలో ఉన్న వాల్యూ 2, ఈఎల్ఈలో ఉన్న వాల్యూ 125, దట్ ఈస్ ఈక్వల్ టు ఫాల్స్, నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. ఐ వాల్యూ 9 ఈక్వల్ టు ఈఎల్ఈ, నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. నో వాల్యూ కాబట్టి నీ లూప్ ఏమవుతుంది? అయిపోతుంది. టు స్టాప్ ద లూప్. ఇఫ్ ఫౌండ్లో ఉన్న వాల్యూ ఎంత? ఇఫ్ పక్కన ఫౌండ్ పెట్టా. ఫౌండ్ అంటే నా దగ్గర ఎంత వాల్యూ ఇప్పుడు? నోరు తెరవాలి. ఇఫ్ ఫౌండ్ అంటే ఎంత? ఫాల్స్ కాబట్టి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ డైరెక్ట్ రాశాను, చూసుకోండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ డైరెక్ట్ పెట్టాను నేను ఇక్కడ. ఇఫ్ ఫౌండ్ అంటే ఎంత? ఫౌండ్ అంటే ఎంత ఉంది ఇక్కడ వాల్యూ నా దగ్గర? ఫౌండ్లో ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది? టు ఎగ్జిక్యూట్ ద ఎల్స్ బ్లాక్ లోకి వస్తే ఏమాల్సి వస్తుంది? ఇక్కడ గివెన్ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ ఇంతవరకు? ప్లీజ్ చెక్ ఇట్. 125 ఇచ్చి చెక్ చేయండి ఫస్ట్. గివెన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్. గివెన్ ఎలిమెంట్ ఫౌండ్ అయిందా నాట్ ఫౌండా? ఒకవేళ అలా కాదు సార్, వాట్ ఈజ్ ఫౌండ్ వాల్యూ, వాట్ ఈజ్ ఈఎల్ఈ వాల్యూ, వాట్ ఈజ్ ఐ వాల్యూ? ఐ వాల్యూ 11, 6, 55, 7, 2, 9. స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? 11. Which element to be searching? The element is 7 is searching. Found value is false. Found equal to false. The searching element equal to anta 7. I value equal to 11. If I equal to ELE, I ante anta 7. 7 equal to 11. False, not executed. Go back. Next, what is I value? 6. 6 equal to 7. 11. ఏదో ఫ్లోలో చెప్పేస్తున్నారు. 6 ఈక్వల్ టు సెర్చింగ్ ఎలిమెంట్ ఎంత? 7. ఫాల్స్, నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ?
55. I equal to ELE. I లో ఉన్న value 55. The equal to ELE. False. Not exist. Again go back. I value equal to 7. అమ్మ దొరికింది మన ఎలిమెంట్ మనకి. If I equal to ELE. I అంటే ఎంత 7. 7 equal to ELE. 7. True condition is true. True కాబట్టి execute this part. Execute this part. These two statements are executed. Found లోకి ఎంత వాల్యూ పెడుతున్నా ఇప్పుడు నేను. తర్వాత బ్రేక్ అంటే ఏమవుతున్నావు, లూప్ లో నుంచి బయటకు వస్తున్నావు. లూప్ లో నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ స్టేట్మెంట్. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టేట్మెంట్? ఇఫ్ ఫౌండ్ అంటే ఎంత ఇప్పుడు నీ కాడ? ఇఫ్ ట్రూ. ఫౌండ్ దగ్గర ఎంత కొట్టాం ఇప్పుడు మనం? ట్రూ. ఇఫ్ ట్రూ కాబట్టి గివెన్ ఎలిమెంట్ ఇస్ దట్ ఈస్ ద ఆన్సర్. Yes or no, all of you? అర్థమైందా లేదా? క్లియర్గా ఏమైనా డౌట్ ఉన్నాయా? గివెన్ ఎలిమెంట్ ఉందా లేదా? యూజింగ్ లాజిక్ వాడాలి. ఏం వాడాం దీంట్లో? గివెన్ ఎలిమెంట్ ఈజ్ 125 నాట్ ఇన్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గివెన్ ఎలిమెంట్ ఈజ్ searching element is 7. Given element is లేదు ఇక్కడ PLE కామా అనుకో 7 ఈజ్ ప్రజెంట్. ఇక్కడ కూడా అంతే. PLE కామా ఎప్పుడు అవతల పెడతాం కదా, అవతల పెడతాం. ఇది నాట్ ప్రజెంట్. రన్ ది ప్రోగ్రామ్. 123 is not present. ఓకేనా? అండ్ ఒకవేళ 2 is ఓకేనా? ఇది కాన్సెప్ట్. క్లియర్?